హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మనది ఇంతకు ముందు అయితే మనకి యాదగిరిగుట్ట ఉంది కదా, యాదగిరిగుట్ట దగ్గరలో ఉన్నటువంటి సురేంద్రపురం యొక్క పార్ట్ 1 అయితే తెలుసుకున్నాము. ఈ పార్ట్ 1లో మనం చూసుకుంటే శ్రీకృష్ణుని యొక్క లీలలు ఉంటాయి అండ్ ఇంకా బాలభారతం ఉంటుంది కదా, బాలభారతం గురించి తెలుసుకున్నాము. అండ్ ఇంకా అదే కాకుండా మనకి మనోచరిత్ర, మనం ఇందులో చూసుకుంటే నాగలోకం కూడా చూసామన్నమాట. అండ్ ఇంకా పాతాళలోకం వీడియో చూసాము. అండ్ ఇంకోటి కైలాసం ఉంటుంది కదా, కైలాసం వీడియోస్ కూడా చూసామన్నమాట. అండ్ నరకం ఉంటుంది కదా, నరకలోకం కూడా మనం వీడియో చూసాము. అండ్ పార్ట్ 2కి వచ్చేసి మనం ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఇది భద్రాచలం రాముడు ఉన్నాడు కదా, రాముని యొక్క టెంపుల్ అనమాట. రాముని యొక్క టెంపుల్ ఎలా ఉంటుంది, ఇంకా ఇక్కడ భద్రాచలంలో విగ్రహాలను ఎలా ఉంటుంది ఇక్కడ చూపించారు. సో ఇక్కడ ఏంటంటే భద్రాచలంలో మనకి రాముడు, సీత అండ్ పక్కన వచ్చేసి మనకి లక్ష్మణుడు ఉంటాడు అనమాట. సో ఆ టెంపుల్ గురించి చూపించారు అనమాట. అండ్ మనం పక్కన చూసుకుంటే మన పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఉంది కదా. సో పూరి జగన్నాథ స్వామి టెంపుల్ గురించి అయితే వివరించారు చూడండి. మనకి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అనేసరికల్లా ఈ పైన జెండా కనిపిస్తుంది. అండ్ మనకి పూరి జగన్నాథ్ యొక్క మనకి విగ్రహాలు అనేవి చూస్తే ఇక్కడ మనకి ఇలా ఉన్నాయి చూడండి. సో మనకి సేమ్ అక్కడ టెంపుల్స్ అనేవి ఎలా ఉంటాయో అదే విధంగా అయితే మాత్రం వీళ్ళు దాని రిప్లికానే చేస్తారనమాట. ఇక్కడ మనం పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అయితే చూసాం కదా. సో ఇది పూరి జగన్నాథ్ టెంపుల్ అనమాట. మనం పక్కన చూసుకుంటే మనకి ఇంకా చాలా టెంపుల్స్ అనేవి ఉంటాయి. ఇట్లానే మనకి ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క టెంపుల్ అనమాట. అది చాలా ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని రిప్లిక్ అయితే వీళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. సో సేమ్ ఇట్లానే మనకి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ లానే మనకి ఇక్కడ ముందుకెళ్తే అమరేశ్వరుని యొక్క శివలింగం ఉంటుందన్నమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే, మనకి అమరేశ్వరుని యొక్క విగ్రహం మనకి అక్కడ ఎలా ఉంటుందో సేమ్ అదే టైప్గా మనకి టెంపుల్ అనేది వీళ్ళు నిర్మిస్తారు. అండ్ దాని రిలేటెడ్ శివలింగం ఉంటుంది కదా, మనకు అక్కడ ఎలా కనిపిస్తుందో సేమ్ ఇక్కడ వీళ్ళు కూడా అలానే నిర్మించారు చూడండి. ఇక్కడ మనం చూసుకుంటే ఇంక మనం ముందుకు వెళ్ళామనుకోండి, మనకి తమిళనాడులోని శ్రీవల్లిపుత్తూరులోన ఆండల అమ్మవారు ఉంది కదా. సో ఆ ఆండల అమ్మవారి యొక్క విగ్రహం అనేది ఇక్కడ ఉందన్నమాట. సో మనం తమిళనాడులో ఆండల అమ్మవారి దేవాలయం ఇట్లా ఉంటుంది. సో నాకైతే తెలియదు, నేను ఇంతవరకు వెళ్ళలేదన్నమాట. సో నేనైతే ఇట్లా ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే వీళ్ళు మ్యాక్సిమం అక్కడ మన టెంపుల్స్ ఎలా ఉంటాయి అట్లానే చేస్తారనమాట. టెంపుల్ యొక్క డెకరేషన్స్ అనేవి మనకు ముందుకెళ్ళామనుకోండి, ఇక్కడ చూసుకుంటే ఏదో గుహ లాంటిది ఉందన్నమాట. ఈ గుహలో ఏముందో చూద్దాం, ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. ఈ గృహ అనేది మనం చూసుకుంటే కొద్దిగా పెద్దగానే ఉందన్నమాట, కానీ లోపలికి వెళ్దాం, అందులో ఏముందో కనిపెట్టాలి కాబట్టి. సో నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను కదా. సో చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే మనకి లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు కదా, లక్ష్మీ నరసింహస్వామి యొక్క అవతారాలు అనేవి ఉన్నాయి అన్నమాట. ఇందులో లక్ష్మీ నరసింహస్వామి మనం చూసుకుంటే 8 పేర్లతో పిలుస్తారనమాట. అవి ఏంటంటే మనకి ముందుగా ఏంటంటే అగ్నిలోచనుడు, అగ్నిలోచనుడు అంటే మండుతున్న కళ్ళు కలవాడు అనమాట. ఇంకోటి ఏంటంటే బలదేవుడు అని కూడా పిలుస్తారనమాట. గొప్ప రూపం కలవాన్ని బలరూపం అని చెప్పేసి అంటారనమాట. మూడవది మనం చూసుకున్నట్లయితే భైరవ దంబర అని చెప్పేసి అంటారు. అంటే తన గర్జనలు ఉంటాయి కదా, తన గర్జనలతో ఎదుటి వారిని భయం కలిగించే వారిని భైరవ దంబర అని చెప్పేసి అంటారు అనమాట. ఇంకా నాలుగవది చూసుకుంటే మనకి హిరణ్యుని ధ్వంస అని అంటారు అనమాట. ఏంటంటే హిరణ్యుని తిని చంపాడు కదా, సో అందువలనని హిరణ్యకశిపు ధ్వంసస్తుడు అని చెప్పేసి అంటారు అనమాట. ఇంకోటి ఏంటంటే కరళ అని చెప్పేసి పిలుస్తారు. కరళ అంటే ఏంటంటే దంతాలు కనిపించేటువంటి ఒక పెద్ద నోరు కలిగిన ఒక వ్యక్తి అనమాట. సో దాన్ని కరళ అని చెప్పేసి అంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే మృగేంద్ర అని చెప్పేసి అంటారు అనమాట. మృగేంద్ర అంటే ఏంటంటే జంతువుల్లో కల్లా రారాజు అనమాట. సో దాన్ని మృగేంద్ర అని చెప్పేసి అంటారు. అండ్ ఇంకోటి చూసుకుంటే సింహవదన అని చెప్పేసి అని కూడా పిలుస్తారు. సింహవదన అంటే ఏంటంటే సింహం అంటే ముఖం కలవారిని సింహవదన అని చెప్పేసి అంటారు అనమాట. ఇంకోటి నకస్త్ర ఏంటంటే తన గోలుని నరసింహస్వామి ఆయుధం కింద వాడి మనకు చిన్న చిన్న జంతువులు ఉంటాయి కదా, వాటన్నిటిని చంపుతారు కదా. సో అందువలన ఏంటంటే నకస్త్ర అని చెప్పేసి పిలుస్తారనమాట. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తుంది గంగావతారం అనమాట. ఈ గంగావతారం అనేది మనకి మహాపవిత్రంగా భావించబడుతున్న ఒక పుణ్యనది అనమాట. ఇది మనం చూసుకుంటే మనకి భరతవాణి పైన గంగా అనేది మనకి వైశాఖ మాసంలో అయితే శుక్లపక్ష సప్తమి నాడైతే అవతరించిందనమాట. పూర్వం సూర్యవంశంలో జన్మించిన సగరుడు అనే ఒక రాజు ఉండేవాడు అనమాట. ఆ మహారాజు కుమారులు 60,000 మంది ఉంటారనమాట. వీళ్ళంతా కలిపి మహర్షి శాపానికి గురయ్యి అర్ధాంతరంగా చనిపోతారు. ఓసారి ఈ వంశాన్ని నిలపమని చెప్పేసి మహావిష్ణువుని దీనంగా ప్రార్థిస్తారనమాట. అప్పుడు విష్ణువు ప్రత్యక్షం అవుతారనమాట. ప్రత్యక్షమయ్యి నీకు కుమారులు కలుగగాక అని చెప్పేసి వరం అనేది ఇస్తారనమాట. అప్పుడు ఏంటంటే తనకి భగీరథుడు జన్మిస్తాడనమాట. భగీరథుడు ఏంటంటే వాళ్ళ యొక్క పితృదేవతలు అకాలంగా చనిపోవడానికి గల కారణం అనేది తెలుసుకుంటారు అనమాట. వాళ్ళ యొక్క ఆత్మ అనేది శాంతి కలిగించడం కోసం అని చెప్పేసి ఒక దీక్ష అనేది పూనుకుంటాడు అనమాట. అదేంటంటే బ్రాహ్మణ దీక్ష అయితే పూనుకుంటాడు అనమాట. ఆ దీక్షకి గంగాదేవి సంతోషమయ్యి తనైతే ప్రత్యక్షం అవుతుంది అనమాట. ప్రత్యక్షం అయ్యి భగీరథుని ఏం కావాలని చెప్పేసి అడుగుతుంది అనమాట. అప్పుడు ఏంటంటే భగీరథుడు తన పితృదేవతలు ఉన్నాక పితృదేవతల యొక్క భస్మరాసులు ఉంటాయి కదా, అంటే చనిపోయిన అస్థికలు ఉంటాయి కదా, వాటి మీద నుంచి ప్రవహింపచేసి
వాళ్ళ యొక్క ఆత్మశాంతి అనేది చేయమని చెప్పేసి తినైతే కోరుకుంటాడు అనమాట. గంగ అనేది భూమి మీద అవతారం అనేది మొదలెడుతుంది అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా, శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో ఏ ఏ రాక్షసులను చంపాడని చెప్పేసి మొత్తం ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. సో చూడండి, ఇక్కడ విష్ణు చక్రం ఉన్నది, అంటే బండి చక్రం ఉంటుంది కదా, బండి చక్రం మీద ఉండి ఒక రాక్షసుని అయితే శ్రీకృష్ణుడు చంపుతున్నాడు అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ రాక్షసు మీద పడుకొని ఆ రాక్షసుని అయితే చంపుతున్నాడు. అండ్ ఇంకా మనం ముందుకెళ్ళామనుకోండి, ఇంకా మనం ముందుకెళ్ళి చూడండి, ఈ పైకి వచ్చి రాక్షసులు ఉన్నాయన్నమాట. ఇవన్నీ రాక్షసులతో తను యుద్ధం అనేది చేసేసి రాక్షసులతో ఎలా ఆడుకున్నాడు, ఇవన్నీ మనకైతే ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. శ్రీకృష్ణుడు ఏంటంటే తను పశువుల మేపడానికి వెళ్తారు కదా, మేపడానికి వెళ్ళినప్పుడు చాలామంది రాక్షసులు ఆ పశువుని ఏడిపించడం కానీ ఇట్లా చేసేవి కదా. అప్పుడు ఏంటంటే వారు ఆ రాక్షసుని తిని చంపేవాడు అనమాట. ఆ చరిత్ర మొత్తం అయితే మనకి ఇక్కడ చూడవచ్చు. మనం ఇక్కడ చూసుకుంటే బుద్ధుని యొక్క అవతారాలు ఉన్నాయన్నమాట. బుద్ధుడు ఏంటంటే తను పుట్టినప్పటి నుంచి తన తల్లి దగ్గర ఎలా పుట్టాడు, దాని తర్వాత తన బాల్యం ఎలా పెరిగాడు, తను పెరిగిన తర్వాత చాలామంది ముసలి వాళ్ళకి కానీ ఎదుటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ తను ఏమేమి హెల్ప్ చేస్తారని చెప్పేసి మొత్తం ఇక్కడ చూపించారన్నమాట.
ఓకే బాగుందా ఓకే అన్నీ ఎప్పుడు చెప్తాను ఎవరు సమస్త భూతములు ఉన్న పరమేశ్వరుని వాడే ఎదిగినవాడు పెట్టచ్చు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములు సమాప్తం. పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీశ్వరులు మోక్షమును పొందిరి. అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నాను. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. నేను ప్రతి వంటి వాడు. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనా. అర్జున, త్రిగుణములలో సత్వగుణము నిర్మలమగుతం చేసి సుఖజ్ఞానాభిలాషల చేత ఆత్మను దేహమునందు బంధించుచున్నది. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా. ఓ కౌంతేయ, రజోగుణము కోరికల యందు అభిమానము అనురాగము పుట్టించి ఆత్మను బంధించుతున్నది. అర్జున, అజ్ఞానము వలన పుట్టినది తమో గుణము. అది సర్వ ప్రాణులను మోహింపజేయున్నది. ఆ గుణం మనుషుని ఆలస్యముతోను అజాగ్రత్తతోను నిద్రతోను పట్టుని. శత్రుమిత్రులైన సమమైన మనసు గల వారిని ఇక్కడ మనం చూసుకుంటే వైకుంఠం ఉంటుంది కదా, వైకుంఠం లోపలికి మనకి ద్వారాలు ఉంటాయి కదా, 7 ద్వారాలు. ఆ ద్వారాలు ఎట్లా ఉంటాయి అని చెప్పేసి అండ్ మనకి ఇవన్నీ చూపించారన్నమాట. ఏ ద్వారం దగ్గర ఏ దేవుళ్ళు ఉంటారు అని చెప్పేసి మేము ఇక్కడ చూడొచ్చు అనమాట. ప్రతి ఒక్కటి కూడా అదే రావాలి 7 ద్వారాలు.
తడుతుంది Lord Vishnu along with goddesses Lakshmi on the Adishesha, the Milky Ocean. పాల కలడిలో అంటే ఆగిపోయిందా అంటే మనం వచ్చినందుకు వచ్చింది సెన్సార్ సిస్టమ్ ఇప్పుడు మళ్ళీ వస్తుందా పడటం కానీ పొంగాలి ఇచ్చుడు 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 చూడు ఇందాక డ్యాన్స్ చేసావు మరి అప్పుడు డ్యాన్స్ చేసావు కదా రమ్మని ఈ చిన్న పాప అయితే పాతాళ లోకంలో సౌండ్స్ వస్తాయి కదా, పాతాళ లోకంలో సౌండ్స్ చూసి భయపడింది అనమాట. మళ్ళీ వెనక్కి పరిగెట్టుకుని వచ్చేసింది. ముందైతే ఆ సౌండ్ చూసి చాలా సరదా పడి ముందుకైతే వెళ్ళింది డ్యాన్స్ చేసుకుంటూ. తర్వాత మళ్ళీ భయపడి వెనక్కి వచ్చేసింది అనమాట. సో నేను దాన్ని అడిగాను అనమాట, ముందు డ్యాన్స్ చేసి ముందుకు వెళ్ళావు కదా, మళ్ళీ వెనక్కి ఎందుకు వచ్చేసావు అని చెప్పి అడిగాను. సైలెంట్ అయిపోయింది పాపం భయంకి ఆ పాప. మనం ఇప్పుడు చూస్తుంది రామాయణం అనమాట. ఈ రామాయణం అనేది ఏంటంటే మనకి ప్రపంచంలోన తండ్రి, తల్లి, కుమారుడు, అన్నదమ్ములు, భార్య, సేవకులు ఉంటారు కదా, వీళ్ళు అందరూ ఆదర్శవంతంగా ఎలా ఉండాలి అనే దాని గురించి అయితే మనకి రామాయణంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మనం రామాయణం గురించి ఒక ముక్కలో చెప్పాలనుకుంటే రాముడు నడిచిన మార్గం అనమాట. తను ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే తన ధర్మం తప్పకుండా తన ధర్మ మార్గం ఎట్లా నడుచుకున్నాడు అనే దాని గురించి మనం ఈ రామాయణం మొత్తంలో అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ రామాయణం అనేది మనం చూసుకుంటే రామాయణం మొత్తంలో మనకి 24,000 శ్లోకాలు అనేవి ఉంటాయి అన్నమాట. మనం చూసుకుంటే రామాయణం అనేది మనకు ఒక కథలా కనిపిస్తుంది, కానీ ఇందులో చూసుకుంటే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, సీత, హనుమంతుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలకి అయితే మాత్రం ప్రతీక అనమాట, అంటే నిదర్శనం అనమాట. రామాయణం అనేది మనకి హిందూ మతంలో కాదు, బౌద్ధ మతంలో, జైన మతంలో కూడా ప్రచారం ఉందన్నమాట. మన దేశంలోనే కాకుండా ఇండోనేషియా ఉన్నాయి కదా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, సో లావోస్ అండ్ బర్మా అండ్ మలేషియా కూడా మన రామాయణానికి అయితే చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. రామాయణంలో మనం చూసుకుంటే మొత్తం 6 కాండాలు అనేవి ఉంటాయి అన్నమాట. అందులో ఒకటి ఏంటంటే బాలకాండ, ఇంకోటి ఏంటంటే
అయోధ్యకాండ అనేది ఉంటుంది. అండ్ మూడోది మనం చూసుకుంటే అరణ్యకాండ ఉంటుందన్నమాట. ఇక నాలుగోది మనం చూసుకుంటే కిష్కింధకాండ ఉంటుంది. ఐదోది మనం చూసుకుంటే సుందరకాండ ఉంటుందన్నమాట. అండ్ ఆరోది చూసుకుంటే యుద్ధకాండ అనమాట. లాస్ట్లో మనకి యుద్ధం జరుగుతుంది కదా, అది యుద్ధకాండ అనేది ఉంటుందన్నమాట మనకి. వాల్మీకి రామాయణంలో మనం చూసుకున్నట్లయితే రాముని యొక్క భార్య సీత ఉంటుంది కదా, సీతను రావణుడు అంటే తను దొంగలించుకొని తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట. తను తీసుకువెళ్ళిపోయిన తర్వాత తను ఎలా తీసుకొచ్చాడు అనే దాని గురించి ఇక్కడ కథలు చెప్తారనమాట. అంటే ఏంటంటే రాముని భార్య రక్షించుకోవడం కోసం అని చెప్పేసి రాక్షస రాజు అయినటువంటి రావణ్తో తను ఎలా యుద్ధం చేశాడు అనే దాని గురించి అయితే మనకి చెప్తుంది అనమాట దీంట్లో. ఇంకోటి ఏంటంటే మనకి రామాయణం మనకి భక్తి, ప్రేమ, కర్మ, ధర్మం, శౌర్యం అండ్ ఇంకోటి అంటే మనకి బంధాలు ఉంటాయి కదా, బంధాల గురించి నిజమైన అర్థాన్ని అయితే బోధిస్తుంది అనమాట ఈ రామాయణం అనేది మనకి. రామాయణం యొక్క కథ మనం చూసుకున్నట్లయితే రావణుడు సీతను అపహరిస్తాడు కదా, అపహరించిన తర్వాత రాముడు తన దగ్గర ఉన్నటువంటి కోతి మరియు ఎలుగుబంట్లు సైన్యంతో కలిసి సముద్రం మీద వంతెన నిర్మిస్తాడనమాట. అది నిర్మించిన తర్వాత లంక అనేది కలుపుతుంది అనమాట. ఆ వంతెన నిర్మాణంతో సైన్యం మొత్తం తీసుకొని వెళ్ళి వీలైతే మాత్రం రావణుని మీద యుద్ధం అయితే చేస్తారనమాట. రాముడు యుద్ధం చేసిన తర్వాత అక్కడ యుద్ధం గెలిచి సీతను అయితే మళ్ళీ వెనక్కి తీసుకొస్తారనమాట. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సీతతో కలిసి రాజ్యపాలన జరుగుతున్న టైంకి అంటే సీత మీద మనకి ఏంటంటే ఒక శాఖల వాళ్ళు ఉంటారు అనమాట. శాఖల వాళ్ళు ఏంటంటే తనకు నేరాప నింద వేస్తారనమాట. సీత చాలా రోజులు వచ్చేసి ఇంకా రావణాసురుడి దగ్గర ఉంది కదా, అటువంటి భార్యను తీసుకొచ్చేసి రాముడు ఏలుకుంటున్నాడు అని చెప్పేసి నింద వేస్తారనమాట. ఆ నిందకు బట్టి మళ్ళీ రాజధర్మం పాటించాలి కదా, రాజధర్మం పాటించాలని చెప్పేసి రాముడు మళ్ళీ సీతను తీసుకెళ్ళి అరణ్యవాసంలో పెట్టేస్తారనమాట. దాని తర్వాత ఏంటంటే లవకుశులు జన్మిస్తారు సీతకి. జన్మించిన తర్వాత అక్కడ నుంచి మనకి లవకుశ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా లాస్ట్కి సీత అనేది రాముని దగ్గర కాకుండా తను సింగిల్గా ఉండి లవకుశని జన్మం ఇచ్చిన తర్వాత లవకుశలో పెద్దగా అయితే అవుతారనమాట. మళ్ళీ పెరిగిన తర్వాత ఒకరోజు ఏంటంటే రాముని యొక్క గుర్రం ఉంటుంది కదా, ఆ గుర్రాన్ని వీళ్ళైతే బంధించేస్తారనమాట. అంటే సీతదేవి ఒక వ్రతం చేస్తూ ఉంటుంది. ఆ వ్రతం కోసం అని చెప్పేసి వీళ్ళు పళ్ళున్న పువ్వులు ఇవన్నీ తీసుకురావడం కోసం అని చెప్పేసి అడవికి వెళ్తారనమాట లవకుశులు. వీళ్ళిద్దరు అడవికి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఆ గుర్రం వచ్చేసి వీళ్ళు పూజ కోసం తీసుకొచ్చిన సామాన్లన్నీ పోగొట్టేస్తుంది అనమాట. సో పోగొట్టేసిందని చెప్పేసి ఇంకా దాన్ని అయితే గుర్రాన్ని కట్టేస్తారనమాట. అది కట్టేసినప్పుడు ఏంటంటే దాన్ని విడిపించడం కోసం అని చెప్పేసి ముందుగా అయితే చాలామంది భటులు వస్తారు. భటులు వచ్చినప్పుడైతే వీళ్ళైతే పంపించరనమాట. వీళ్ళు ఆల్రెడీ లవకుశులకి చాలా విద్యలు అయితే ఉంటాయి అనమాట. వీళ్ళు విద్యలు కానీ మంత్ర విద్యలు కానీ అన్నీ నేర్చుకుంటారు అనమాట గురువు గారి దగ్గర. వీళ్ళు నేర్చుకున్న తర్వాత ఏంటంటే వచ్చిన భటులు అందరికీ హతమార్చేసి కింద పడుకోబెట్టేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇంకా వీళ్ళని భటులు రాలేదు అని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే ఇంకా లక్ష్మణుడు వస్తారనమాట. లక్ష్మణుడు కూడా మనకి వాళ్ళ యొక్క బలం తట్టుకోలేక తను మోసైపోతాడు అనమాట. ఇంకా వెంటనే ఇంకా వేరే ఆప్షన్ లేక ఏంటంటే రాముడు అనమాట యుద్ధానికి వస్తారనమాట ఈ పిల్లల మీద. రాముడికి తెలియదు, చిన్నపిల్లలు వీళ్ళతో యుద్ధం ఎందుకు అని చెప్పేసి రాముడు వెనకాడుతూ ఉంటాడు. కానీ ఈ పిల్లలు అయితే మాత్రం తగ్గరనమాట. ఎందుకంటే రాముడు సీతను వదిలేశాడని చెప్పేసి ఈ పిల్లలకి ముందు నుంచే కోపం ఉంటుందన్నమాట. ఇంకా డైరెక్ట్గా ఇంకా వాళ్ళ నాన్నగారితో యుద్ధానికి దిగుతారు. అలాంటి టైంలో మనకి హనుమంతుడు చూస్తారనమాట. అమ్మగారు లవకుశులు ఉన్న రాముడు యుద్ధం జరుగుతుంది రండి అని చెప్పేసి తీసుకొస్తారనమాట. తీసుకొస్తే ఇంక వెంటనే సీత గారు వచ్చేసి ఇంకా ఆపుతుంది అనమాట. నాయన లవకుశ, నాన్నగారి మీద మీరు యుద్ధం చేస్తున్నారా అని చెప్పేసి అప్పుడు చెప్తున్నారు. అంతవరకు లవకుశులు అనేవాళ్ళు ఇక్కడ రాముని యొక్క పిల్లలు అనేది కూడా తెలియదు అనమాట వాళ్ళకి.
వెళ్తారు కదా, లంకకి వెళ్ళినప్పుడు అక్కడ మనకి లంకిని ఉంటుంది కదా, లంకిని ఎలా చంపాడని చెప్పేసి ఇక్కడ మనం చూద్దాం. తను లంకలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ రాక్షసులు పెద్ద పెద్దగా ఉంటాయి కదా, రాక్షసుల ముందు అడ్డుకుంటాయి అనమాట. రాక్షసులతో యుద్ధం చేసిన తర్వాత యుద్ధం గెలిచి తను లంకలోకి వెళ్తాడనమాట. లంకలోకి వెళ్ళి అక్కడ సీతాదేవి మనకి అక్కడ ఒక అశోక వనం ఉంటుంది అనమాట, ఆ వనంలో ఉంటుంది. వనంలో ఉన్నప్పుడు తనకు ఎక్కడ ఉందని వెతికి సీతమ్మ వారి దగ్గరికి వెళ్తాడనమాట. తను ఒక చెట్టు కింద అయితే ఉంటుందన్నమాట. తన యొక్క బాధను చూసి, అంటే తను ఒక సింగిల్గా ఉంటుంది కదా, చూసి తట్టుకోలేక ఇంకా లంక మొత్తం తగలబెట్టేసి వస్తాడనమాట. లంకనితో యుద్ధం జరిగినప్పుడు ఎలా జరిగిందని అయితే ఇక్కడ చూద్దాం మనం. లోపలికి దా, బయటకు రావాలి. రావణాసుడు సముద్రంలోంచి రాక్షసు వస్తుంది కదా, నన్ను చూసావా? దిగుతే కిందకి వెళ్తుంది చూడండి. कभी तो लंका में तो हाँ इधर से देखो ना भाई, उधर जाके करना। ఒక 500 రాసి కొడతావా మా అమ్మ
జాగ్రత్తగా మంచితనం మాత్రమే ఉంటే చాలు. మన సమయం బట్టి ఎట్లా ఉండాలని మనం కూడా చూసుకోవాలన్నమాట. ఎటువంటి కరుణ ఉంటుంది మంచితనాన్ని మారిపోయాలన్నమాట. దాని ధర్మం కొంచెం బెటర్ ఉండాలి. కానీ సమయం అవసరంగా ఉండకపోవడం వల్ల ఏంటంటే అనమాట. మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు సమయం బట్టి పరిస్థితి బట్టి మనం నడుచుకోవాలని చెప్పేసి అర్థమవుతుంది అనమాట ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మనం చెడు స్నేహం వల్ల ఏంటంటే మనం ఊహంగా అందని విధంగా అయితే మాత్రం మన జీవితం అనేది నాశనం అయిపోతుంది అని చెప్పేసి దీంట్లో అయితే నేర్చుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎటువంటి భేదాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో మనకి ఉన్నత స్థాయికి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో మనం మహాభారతం నుంచి ఇది కూడా నేర్చుకోవచ్చు అనమాట. మనకి ఇప్పుడు ఏంటంటే పాండవులు, శ్రీకృష్ణుడు, కౌండవులు వీళ్ళందరూ ఉంటారు కదా. సో వాళ్ళ యొక్క స్నేహం అనేది ఇక్కడ మనకి ఇది నేర్పుతుంది. అండ్ అదే కాకుండా అధికం అనేది అత్యంత ప్రమాదకరం అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా అధికంగా ఉందనుకోండి, డబ్బు కానీ ఏదైనా సరే సంథింగ్ ఒక వస్తువు కానీ ఏమైనా అధికంగా ఉన్నాయి అనుకోండి, వాటి వల్ల మనకి ప్రమాదకరం అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలని చెప్పేసి మనకి మహాభారతం అనేది చెప్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి సంబంధించిన దానికోసం ఎంతైనా కష్టపడమని పోరాలన్నమాట. ఇప్పుడు ఇన్ కేసు ఏదైనా థింగ్ ఉందనుకో, ఆ థింగ్ కోసం అది మనది అన్నప్పుడు దానికోసం మనం ఎంతైనా కష్టపడాలి అన్న దాని గురించి అయితే మనం ఈ మహాభారతం అయితే నేర్చుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి అతి ప్రేమ అనేది నష్టం అనేది కలిగిస్తుంది అనమాట. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఒక పర్సన్ మీద కానీ లేదనుకుంటే ఒక థింగ్ మీద కానీ ఎక్కువ ప్రేమ అనేది పెట్టుకుంటారు అనమాట. సో అట్లాంటి టైంలో ఏంటంటే వాళ్ళు మనకు దూరమైనా సరే, ఏదైనా థింగ్ని మనం మిస్ అయినా సరే, ఇప్పుడు ఒక పెట్ ఉంది, ఒక పెట్ అనేది మనం చాలా జాగ్రత్తగా దాన్ని పెంచుకుంటూ ఉంటాం అనమాట. అట్లాంటి టైంలో ఆ పెట్ట ఏమైనా అది మన నుంచి దూరం అయిపోయింది అనుకో, లేదంటే ఆ పెట్ట అనేది వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అనుకో, సో అట్లాంటివి మనం బాధపడుతూ ఉంటాం కదా. సో అందువల్ల ఏదైనా వస్తువు మీద కానీ, ఏదైనా థింగ్ మీద కానీ, లేదంటే పర్సన్ మీద కానీ మనం అతిగా ప్రేమ అనేది చూపించకూడదు అని చెప్పేసి మనకి మహాభారతం చెప్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే విద్య అనేది మనం జీవితాంతం నేర్చుకోవడమే మనకి ఉత్తమమైన బహుమతి అనమాట. విద్య అంటే ఏంటంటే ఒక చదువే కాదు, ఏదైనా పర్సన్ దగ్గర నేర్చుకోవాల్సిన థింగ్స్ ఉంటాయి కదా, లైక్ క్రమశిక్షణ కానీ ఇట్లా ఏదైనా థింగ్స్. ఇన్ కేసు మనం ఉన్నాం, మనకంటే టాలెంటెడ్ పర్సన్స్ కానీ తెలివైన పర్సన్స్ కానీ చాలామంది ఉంటారు అనమాట. బట్ మనం ఏమనుకుంటామంటే ఓకే మన ఊర్లో కానీ మన ఇంట్లో కానీ మనము టాలెంట్ అనుకుంటాం. బట్ ఏంటంటే బయటకు వచ్చి చూస్తే మనకంటే చాలా పర్సన్స్ మనకంటే టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారన్నమాట. సో మనం ఏంటంటే జీవితాంతం మనం కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. సో అప్పుడే మన జీవితం అనేది మనం సక్సెస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. అది ఇక్కడ మనకి మహాభారతం అయితే చెప్తుంది. ఇది మహాభారతంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్నిసార్లు మన శత్రువులు ఉంటారు కదా, శత్రువులు కూడా కొన్నిసార్లు మనకి మిత్రుల రూపంలో ఎదురవుతారు అనమాట. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం. ఇన్ కేస్ మన ఫ్రెండ్స్ అనుకుంటాం చాలామంది, వాళ్ళు ఏంటంటే మనకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళు హ్యాండ్ ఇస్తుంటాం అన్నమాట. అట్లా కాక మనకు చాలా ఎనిమిస్ ఉంటారు. బట్ ఏంటంటే మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు కానీ మనకి తోడుగా ఉండి మన సపోర్ట్ ఇస్తారనమాట. ఇదే ఇక్కడ మనకి మహాభారతం మనం నేర్చుకోవాల్సింది. స్త్రీలను ఆపద నుంచి కాపాడడం అనేది మనం నేర్చుకోవాలన్నమాట. మనకి ఇప్పుడు ద్రౌపది వస్త్రాభరణం ఉంటుంది కదా, దాంట్లో మనకి శ్రీకృష్ణుడు ద్రౌపదిని కాపాడుతారు కదా. సో అట్లనే సరే మనకి ఏదైనా స్త్రీలు కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నాడు అనుకోండి, సో వాళ్ళని సేవ్ చేయాలని చెప్పేసి మనం దీని నుంచి అయితే నేర్చుకుంటాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకి అర్ధజ్ఞానం, అంటే సగం తెలిసి సగం తెలియని వాళ్ళు ఉంటారు కదా. సో అర్ధజ్ఞానం అనేది మనకి చాలా డేంజర్ అనమాట. ఇప్పుడు ఏదైనా థింగ్ గురించి మనం
పూర్తి తెలిసినా పర్వాలేదు, పూర్తి తెలియకపోయినా పర్వాలేదు, కానీ సగం తెలిసి సగం తెలియకపోతే మాత్రం అది చాలా ప్రమాదకరం అని చెప్పేసి మనకి మహాభారతం అనేది చెప్తుందనమాట. ఇంకోటి మనకి స్త్రీని అవమానానికి గురి చేయరాదని చెప్పేసి మనకి మహాభారతం అనేది చెప్తుందనమాట. ఇప్పుడు ద్రౌపదిని అవమానిస్తారు కదా అందరిలో సభలోన, సో అట్లా అవమానం చేయకూడదు అనమాట. దేనికంటే ఒక లైఫ్ కదా, సో అందుకోసం అని చెప్పేసి ఒక స్త్రీని అయితే మాత్రం అవమానించకూడదని చెప్పేసి మనం ఈ మహాభారతం అయితే నేర్చుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన హైదరాబాద్లో ఉన్నటువంటి సురేంద్రపూర్ గురించి అయితే 2 పార్ట్లు కూడా తెలుసుకున్నాం కదా. నా వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదే కాదు ఫ్రెండ్స్, మన హైదరాబాద్ రిలేటెడ్ నేను చాలా వీడియోస్ అనేది చేశాను అనమాట. సో మన ఛానల్లో అయితే ప్లేలిస్ట్ అనేది యాడ్ చేశాను. ఎవరైనా సరే మన హైదరాబాద్లో ఉన్నటువంటి విజిటింగ్ ప్లేసెస్ గురించి చూడాలనుకుంటే మనం దాంట్లోకి వెళ్ళి చూడవచ్చు అనమాట. సో మన ఛానల్ని ఒకసారి అయితే మాత్రం ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.